దేవుని చిత్తమే తెలుసుకోలేని నాడు, దేవుని మనసేంటో గ్రహించలేని నాడు ఇక మనం దేవుని పిల్లలమని చెప్పుకునే ప్రయోజనం ఏంటండి? దేవుని చిత్తం ఏంటో మనకు తెలియని నాడు మనం దేవునితో సమాధాన పడ్డామని చెప్పుకొని ప్రయోజనం ఏంటి? దేవుని పిల్లలు కాని వాళ్లకు కూడా దేవుని చిత్తం తెలియదు, దేవుని పిల్లలు మనకు కూడా తెలియదు. దేవునితో సమాధాన పడని ఈ లోక సంబంధులకు కూడా దేవుని ప్రణాళిక ఏంటో తెలియదు. దేవునితో సమాధాన పడ్డాం అని చెప్పుకుంటున్నటువంటి మనకు కూడా దేవుని ప్రణాళిక తెలియదు. మరి భేదం ఏమున్నది అంటున్నా నేను. వాళ్ళకి మనకు వ్యత్యాసం ఏంటి? రక్షణ అనే దానికి అర్థం ఏంటి? ఆ మాటకు విలువ ఏంటి? అసలు అవసరం ఏంటి? దేవుని చిత్తం ఏమిటో వాళ్లకు తెలియదు, నీకు తెలియదు. రక్షణ పొందిని ఉద్ధరించింది ఏంటి? వెలగబెట్టింది ఏంటి? రక్షణ పొందక ముందు కంటే ఇప్పుడు నీకు ఎక్కువ కలిగింది ఏంటి? రక్షణ పొందక ముందు నీకు దేవుని చిత్తం తెలియదు, ఇప్పుడు కూడా దేవుని చిత్తం తెలియదు. రక్షణ పొందక ముందు నీకు దేవునితో సహవాసం లేదు, ఇప్పుడు కూడా సహవాసం లేదు. నీవు ఏంటి ఉద్ధరించావు? నువ్వు రక్షణ పొంది ఏంటి లాభం? అసలు రక్షణ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై దట్ వర్డ్ సాల్వేషన్? వాట్ డూ యూ మీన్ when you say I got saved by the grace of Jesus Christ? ఏంటి నీ అర్థం ఏంటి అసలు? అంటే మతం మారావా, పేరు మార్చుకున్నావా, డ్రెస్ మార్చావా? ప్రియ సోదరుడా, సోదరి, నువ్వు రక్షణ పొందిన దేవుని బిడ్డవైతే దేవుని చిత్తం ఏంటో నీకు తెలిసి ఉండాలి, దేవుని ఆలోచన విధానం ఏంటో నీకు తెలిసి ఉండాలి, దేవుని మనసు ఏంటో నీకు తెలిసి ఉండాలి, దేవుని ప్రణాళిక ఏంటో నీకు తెలిసి ఉండాలి. అందులో నువ్వు జత పనివాడుగా పని చేయాలి, దేవుని సైనికుడిగా సైనికురాలుగా నువ్వు పని చేయాలి. లేకపోతే రక్షణ పొంది అసలు ప్రయోజనమే లేదు. దేవుని చిత్తం ఏమిటో తెలుసుకున్నట్లు, దేవుని చిత్తము నెరవేర్చిన వారు గొప్ప ధైర్యము కలిగి, మంచి ధైర్యము కలిగి క్రీస్తు న్యాయపీఠము రాజు వలె టీవీగా నిలిచి బహుమానం అందుకుంటారు. దేవుని చిత్తం ఏమిటో తెలియని వాడు ఎలా నెరవేరుస్తాడు దేవుని చిత్తాన్ని? చాలామంది రక్షణ పొందామని చెప్పుకుంటున్నారు, వాళ్ళు మందిరానికే రాగలిగారు కానీ దేవుని సన్నిధిలోకి రాలేకపోయారు. గుడిలోకి రాగలిగారు, క్రైస్తవ సమాజంలోకి రాగలిగారు, కానీ దేవుని ఆలోచనలోనికి రాలేకపోయారు. ప్రభునందు ప్రియులారా, దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని గూర్చిన ప్రత్యక్షత, దేవుని చిత్తమును గూర్చిన జ్ఞానం అనే పరిధి, ఆ జోన్, ఆ న్యూ ఏరియా లోపలికి రాలేకపోయారు. మతంలో ఉన్నారంతే, మహిమలోకి రాలేదు. మతంలోకి వచ్చారంతే. మతంలోకి వచ్చారు, ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోకి రాలేదు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినవాడు అని 1 పేతురు 2:9 దేవుడు మాట్లాడుతున్నాడు, లేఖనం మాట్లాడుతుంది. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి మనమందరం పిలువబడ్డామట. దేవుని వెలుగులో ఉండడం అంటే అర్థం ఏంటి? ఆశ్చర్యకరమైన వెలుగు అంటే ఏంటి? క్రిస్మస్కి స్టార్ పెట్టడం ఒకటేనా? క్రిస్మస్ ట్రీ పెట్టడం ఒకటేనా? ఈస్టర్ పండుగలు చేయడం ఒకటేనా? గుడ్ ఫ్రైడే, ఈస్టరు, క్రిస్మస్, లెంటు, ఇదేనా ఆశ్చర్యకరమైన వెలుగంటే? భూమి మీద దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకునే అవసరం లేదా? అన్ని మతాలు ఉన్నాయి, మన మతం ఉంది. అన్ని మతాల వాళ్ళకు వాళ్ళ ఆచారాలు ఉన్నాయి. యేసు మతంలో మనకు మన ఆచారం ఉంది. ఏదో నడిచిపోతుంది బండి. ఒకళ్ళు శుక్రవారం ప్రార్థన చేస్తారు, ఒకరు గురువారం చేస్తారు, ఒకరు సోమవారం చేస్తారు, మనం ఆదివారం చేస్తాం. అదో మతం, ఇదో మతం, అంతేనా? దేవుని ప్రతినిధులుగా ఈ భూమి మీద మనం బ్రతకాలి, దేవుని ప్రతిబింబాలుగా బ్రతకాలి.
దేవుని రూపములుగా మనం బ్రతకాలి. దేవుని సైనికులుగా మనం బ్రతకాలి. ప్రభునందు ప్రియులారా, మనం రక్షణ పొందాం అని చెప్పుకున్న అనుభవానికి కాస్త ప్రయోజనం ఉండాలండి. లోకానికి కాస్త ఏదైనా లాభం ఉండాలి. నేను రక్షణ పొందాను అని చెప్పుకుంటాం. రక్షణ పొందినందుకు మీ ఊళ్ళో వాళ్ళకి ఏంటి లాభం? అసలు నీకేంటి లాభం? దేవుడికేంటి లాభం? నీకు, దేవునికి, మీ ఊరి వారికి, ఇరుగు పొరుగు వారికి ఏదైనా నీ వల్ల ప్రయోజనం ఉండాలంటే దేవుని చిత్తమేమిటో నీవు గ్రహించాలి. దేవుడు అసలు తన మనసులో ఏమనుకుంటున్నాడు? వాట్ గాడ్ ఈస్ థింకింగ్ అబౌట్ అవర్ జనరేషన్, అబౌట్ అవర్ ప్లానెట్, అబౌట్ అవర్ టౌన్, అబౌట్ అవర్ ఫ్యామిలీ. వాట్ గాడ్ ఈస్ థింకింగ్ అబౌట్ అవర్ పర్సనల్ లైఫ్. యు మస్ట్ నో. అందులో దేవుని చిత్తములో గ్రేడ్స్ ఉంటాయి, డిగ్రీస్ ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి. ఉత్తమమైన దేవుని చిత్తం, ద బెస్ట్ ఆఫ్ గాడ్స్ విల్, ద హైయెస్ట్ ఆఫ్ గాడ్స్ విల్ ఏంటో. ఉత్తమమైన దేవుని చిత్తం అంటే ఉత్తమము కాని చిత్తం కూడా ఉంది. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానులు నేను చెప్పాను. పర్మిసివ్ విల్ అన్నది ఒకటి ఉంటుంది. సరేలే చేసుకోపోరా అంటాడు, అనుమతించే చిత్తం. అది కాదు. గాడ్స్ డిటర్మినేట్ విల్, sovereign will, unchangeable will, the highest level of God's purpose. అది నువ్వు తెలుసుకోవాలంటే మరి ఇప్పుడున్న మైండ్ పనికిరాదు. ఇప్పుడున్న రూపంతో నువ్వు అది తెలుసుకోలేవు. అది తెలుసుకోవాలంటే తెలుసుకొనున్నట్లు అన్నాడు. సో దాట్ యూ కెన్ నో ద విల్ ఆఫ్ గాడ్, so that you can know the highest will of God. నీవు ఈ రెండు అనుభవాలు పొందాలి. మనసు మారాలి, రూపాంతరం పొందాలి. క్రైస్తవులమైన మనం దీని మీద దృష్టి పెడదాం.